పచ్చని పొలాలు మరియు పొడవైన మామిడి చెట్లతో చుట్టుముట్టబడిన ఒక చిన్న గ్రామంలో ఆరవ్ అనే చిన్న పిల్లవాడు నివసించాడు. ఆరవ్ తన ప్రకాశవంతమైన చిరునవ్వు, ఆసక్తికరమైన కళ్ళు మరియు దయగల హృదయానికి ప్రసిద్ధి చెందాడు. అతని తల్లిదండ్రులు రైతులు, మరియు వారి వద్ద పెద్దగా డబ్బు లేకపోయినా వారు ఎల్లప్పుడూ ఆరవ్కు ఒక ముఖ్యమైన పాఠం నేర్పించారు. ఏమైనప్పటికీ ఎల్లప్పుడూ నిజం చెప్పండి. ప్రతి ఉదయం ఆరవ్ గ్రామ మార్కెట్ గుండా వెళ్లే దుమ్ముతో కూడిన రోడ్డు వెంట పాఠశాలకు నడిచేవాడు. ఒక ఎండరోజు అతను పాఠశాలకు నడుస్తుండగా రోడ్డు పక్కన ఏదో మెరుస్తున్నట్లు గమనించాడు. ఆసక్తిగా అతను దగ్గరగా వెళ్లి నేలపై పడి ఉన్న గోధుమ రంగు పర్సును కనుగొన్నాడు. ఆరవ్ దానిని తీసుకుని జాగ్రత్తగా తెరిచాడు. లోపల అతను అనేక నోట్సు, గుర్తింపు కార్డు మరియు ముఖ్యమైన కాగితాలను చూశాడు. ఒక క్షణం ఆరవ్ గుండె వేగంగా కొట్టుకుంది. అతను ఇంతకు ముందు ఎప్పుడూ అంత డబ్బు చూడలేదు. ఆ డబ్బుతో అతను కొత్త బూట్లు, కథల పుస్తకాలు కొనగలడు, మరియు ఇంట్లో తన తల్లిదండ్రులకు కూడా సహాయం చేయగలడు. ఆ ఆలోచన అతన్ని ప్రలోభపెట్టింది. కాని అతను తన తల్లిదండ్రుల మాటలు మరియు నిజాయితీ గురించి తన గురువు చెప్పిన పాఠాలను గుర్తుచేసుకున్నాడు. ఆరవ్ పర్సును మూసివేసి తనలో తాను ఇలా అన్నాడు: ఈ డబ్బు నాది కాదు, ఎవరో చాలా ఆందోళన చెందుతూ ఉంటారు. అతను ఏమాత్రం సమయం వృధా చేయకుండా పాఠశాలకు వెళ్లి నేరుగా తన తరగతి ఉపాధ్యాయురాలు శ్రీమతి శర్మ వద్దకు వెళ్లాడు. అతను మర్యాదగా ఆమెకు పర్సు ఇచ్చి ఎక్కడ దొరికిందో వివరించాడు. శ్రీమతి శర్మ గర్వంగా నవ్వి ఆరవ్ నిజాయితీని ప్రశంసించింది. ఆమె వెంటనే పాఠశాల అసెంబ్లీలో పోగొట్టుకున్న పర్సు గురించి ప్రకటించింది మరియు లోపల ఉన్న గుర్తింపు కార్డును చూపించింది. ఆ మధ్యాహ్నం ఒక ఆందోళన చెందిన వ్యక్తి పాఠశాలకు వచ్చాడు. అతను పర్సు యజమాని మరియు మార్కెటుకు వెళ్లే మార్గంలో దానిని పోగొట్టుకున్నాడు. తన పర్సు సురక్షితంగా మరియు తాకబడకుండా ఉండటం చూసినప్పుడు అతని కళ్ళు ఉపశమనంతో కన్నీళ్లతో నిండిపోయాయి. ఆ వ్యక్తి ఆరవ్కు పదే పదే కృతజ్ఞతలు తెలిపాడు. అతను ఆరవ్కు బహుమతి ఇచ్చాడు. కాని ఆరవ్ సున్నితంగా తల ఊపి నేను సరైనది మాత్రమే చేశాను అని అన్నాడు. అతని సరళమైన మాటలు అందరి హృదయాలను తాకాయి. పాఠశాల ప్రిన్సిపల్ విద్యార్థులందరి ముందు ఆరవ్ను ప్రశంసిస్తూ నిజాయితీ డబ్బు కంటే గొప్ప నిధి అని అన్నాడు. ఆ రోజు ఆరవ్ సంతోషంగా మరియు గర్వంగా ఇంటికి తిరిగి వచ్చాడు. జరిగిన విషయం తన తల్లిదండ్రులకు చెప్పినప్పుడు వారు అతన్ని గట్టిగా కౌగిలించుకున్నారు. తమ కొడుకు జీవితంలో అత్యంత విలువైన పాఠం నేర్చుకున్నాడని వారికి తెలుసు. ఆ రోజునుండి ఆరవ్ గ్రామంలోని ప్రతి ఒక్కరికీ ప్రేరణగా నిలిచాడు. ప్రజలు అతన్ని విశ్వసించారు, గౌరవించారు మరియు అతని వ్యక్తిత్వాన్ని మెచ్చుకున్నారు. నిజాయితీ ఎల్లప్పుడూ బహుమతులివ్వకపోవచ్చు, కానీ అది ఎల్లప్పుడూ శాంతి, గౌరవం మరియు సంతోషాన్ని తెస్తుందని ఆరవ్ అర్థం చేసుకున్నాడు. కథ యొక్క నీతి: నిజాయితీ ఉత్తమ విధానం, మరియు అది ఎల్లప్పుడూ నిజమైన ఆనందానికి దారితీస్తుంది.